వెల్కమ్ టు చైతన్య స్టాప్ పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో ఈరోజు మేము మా యొక్క చైతన్య స్టాప్ పోలీస్ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఎగ్జామినేషన్ ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో ఎఫ్ఎస్ఓలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేన్ జామెట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో లాస్ట్ 2 వీడియోస్లో మనం ఎఫ్ఆర్ఓ అండ్ అదేవిధంగా నెక్స్ట్ కొన్ని వచ్చి మనకి ఏపీ ఎఫ్ఆర్ఓ చేసాం, టీజీ ఎఫ్ఆర్ఓ క్వశ్చన్ చేసాం. ఇప్పుడు మనం టీజీలో ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ప్లేన్ జామెట్రీ నుంచి క్వశ్చన్స్ అనేది ఎలా వచ్చినాయో ఒకసారి మనం చూద్దామండి. సో మొదటి ప్రశ్న చూస్తే ఇక్కడ మీకు మొదటి ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో ఏవి సత్యం అన్నాడు. స్వరూప త్రిభుజాలన్నీ సర్వసమానాలు. సో ఏవి అసత్యం అంటున్నాడు. సర్వసమాన త్రిభుజాలన్నీ స్వరూపాలు. 2 త్రిభుజాల అనురూప కోణాల జతలు సమానమైతే అవి సర్వసమానాలు. 2 త్రిభుజాల అనురూప భుజాల జతలు సమానమైతే అవి సర్వసమానాలు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ అసత్యం అని ఇచ్చాడు, ఫాల్స్. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే ఇందులో మనం ట్రూ ఉన్న వాటిని ఎలిమినేట్ చేయగలిగితే సో ఫాల్స్ ఏంటనేవి మనకి అర్థమవుతాయి. మరి ఇక్కడ స్వరూప త్రిభుజాలు అండ్ సర్వసమాన త్రిభుజాలు అంటున్నాడు. సో స్వరూప త్రిభుజాలు అంటే సిమిలార్ ట్రయాంగిల్స్ అంటాం. సర్వసమాన త్రిభుజాలు అంటే మనం ఇక్కడ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటాం. ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. ఫాల్స్. ఆల్ సిమిలార్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్. All congruent triangles are similar. If the corresponding angles are equal in the 2 triangles, then they are congruent. If the corresponding sides of 2 triangles are equal, then they are congruent అంటున్నాడు. మరి ఇక్కడ మనకి మెయిన్గా టర్మ్స్ 2 వాడాడు. ఒకటి సిమిలార్ ట్రయాంగిల్స్ అంటున్నాడు, మరొకటి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. మరి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గురించి, సిమిలార్ ట్రయాంగిల్స్ గురించి మీ యొక్క ప్లేన్ జామెట్రీలో ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఏబిఓ ఎగ్జామ్స్లో సిలబస్లో ఇచ్చాడు కనుక మీరు ఖచ్చితంగా స్వరూప త్రిభుజాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి స్వరూపతకి నియమాలు ఏంటి, వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ద కండిషన్ టు బి ఏ, అంటే ఎస్ఎస్ఎస్ అని చెప్తూ ఉంటాం, ట్రిపుల్ ఏ అని చెప్తూ ఉంటాం, ఏఏ చెప్తూ ఉంటాం కదా, వీటి గురించి మీరు నేర్చుకోవాలి. సో అదేవిధంగా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఫస్ట్ మనం అసలు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు చెప్తాం? 2 త్రిభుజాలని మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు చెప్తామంటే వాటి యొక్క షేప్ కానీ సైజు కానీ ఒకే విధంగా ఉండాలి, సమానంగా ఉండాలి. 2 triangles are said to be, మనకి ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్ అని చెప్తా ఉన్నాం. కాంగ్రుయెంట్ అంటున్నాడు. కాంగ్రుయెంట్ అంటే 2 triangles are said to be congruent triangles. Means if angles and sides of one triangle is equal to the angles and sides of the corresponding angles and sides of the another triangle, then those 2 triangles are said to be congruent triangle. 2 త్రిభుజాలని మనం సర్వసమాన త్రిభుజాలు, ఓకేనా. సర్వసమాన త్రిభుజాలు అని ఎప్పుడు చెప్తాం అంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు చెప్తాం. మరి ఇప్పుడు 2 త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అవ్వాలంటే ఒక త్రిభుజంలోని కోణాలు మరియు భుజాల పొడవులు మరొక త్రిభుజంలోని కోణాలు భుజాల పొడవులకి సమానమైతే అప్పుడు ఆ 2 త్రిభుజాలని సర్వసమాన త్రిభుజాలు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి భుజం పొడవు ఈ భుజానికి సమానం అవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి భుజం పొడవు ఈ భుజానికి సమానం అవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి భుజం పొడవు అనేది ఈ యొక్క భుజానికి సమానం అయితే అప్పుడు మనం సింపుల్గా వాటిని మనం కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, సర్వసమాన త్రిభుజాలు అంటే ఇది అండి. మరి ఇప్పుడు స్వరూప త్రిభుజాలు అంటే ఇక్కడ షేప్ అనేది ఒకే రకంగా ఉంటుంది కానీ సైజ్ అనేది ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని మనం సిమిలార్ ట్రయాంగిల్స్ అని చెప్తూ ఉంటాం. షేప్ విల్ బి సేమ్ అండి, బట్ ద సైజ్ నాట్ నెసెసరీ ద సేమ్. అంటే మన సైజ్ అనేది ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు 2 triangles are said to be similar triangle. మరి ఎప్పుడు చెప్తాం 2 triangles ని మనం సిమిలార్ ట్రయాంగిల్స్ అని చెప్పి మనం ఎప్పుడు చెప్తామంటే వెరీ సింపుల్, their corresponding angles are equal and their corresponding sides are in the same ratio. అంటే వాటి యొక్క అనురూప కోణాలు అనేది ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే వాటి యొక్క భుజాల నిష్పత్తులు ఎలా ఉండాలంటే ఒకే నిష్పత్తిలో ఉండాలి. వాటి భుజాలు అనేది ఒకే నిష్పత్తిలో ఉండాలి. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏగా తీసుకుందాం, దీన్ని బిగా తీసుకుందాం, దీన్ని సిగా తీసుకుందాం. నెక్స్ట్ మనం వచ్చి ఇది డి అండ్ ఇది మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది ఈ అండ్ ఇది ఎఫ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అవ్వాలి అంటే ఇక్కడ యాంగిల్స్ అనేది యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి ఈక్వల్ అవ్వాలనుకుందాం, యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి ఈక్వల్ అవ్వాలి, అదేవిధంగా యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ దే ఆర్ ద సిమిలర్ ట్రయాంగిల్.
అండ్ వన్ మోర్ థింగ్, సో దే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మరి కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇక్కడ ఏబి ఉంది, ఈ భుజం ఉంది, ఇక్కడ డిఈ ఉంది. అంటే మనం సింపుల్ గా ఏబి బై డిఈ, ఓకేనా. సో ఇక్కడ మనం సింపుల్ గా చూడండి, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవ్వాలంటే సో బీసీ, సో బీసీ బై, ఓకేనా, ఈఎఫ్ అవ్వాలి, ఓకేనా. ఇక్కడ బీసీ అనేది దీనికి ఈక్వల్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ అంటే సేమ్ రేషియోలో రావాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి ఏసీ బై డిఎఫ్ అని చెప్తా ఉంటాం. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే, సో ట్రయాంగిల్ ఏబిసి అనేది, సో ట్రయాంగిల్ ఏబిసి అనేది సో దేనికి సిమిలర్ ఉంటుంది అంటే, సో ట్రయాంగిల్ డిఎఫ్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఎలా చెప్తున్నాం, యాంగిల్ ఏ అనేది యాంగిల్ డి కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ బి అనేది యాంగిల్ ఈ కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వాట్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, వాట్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్న విషయం మీరు తెలుసుకోవాలి. సో టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్, సర్వ సమాన త్రిభుజాలు ఎప్పుడు చెప్తామంటే, సో టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ మీన్స్ ఇఫ్ ద యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద కరస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ద అనదర్ ట్రయాంగిల్, దెన్ దోస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. మరి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే, సో two triangles are said to be similar triangle, their corresponding angles are equal and their corresponding sides are in the same ratio. So this is the main difference between similar triangles and congruent triangle. మనకి ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. which of the following statements are, సో ఏమంటున్నాడు అంటే సింపుల్ గా ఫాల్స్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సో వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఫాల్స్ అంటున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే, సో ఒక టూ ట్రయాంగిల్స్ తీసుకున్నామంటే ఈ టూ ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ కాంగ్రుయెంట్ అవుతున్నాయంటే, సో డెఫినెట్ గా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఏమి అయి ఉంటాయి అంటే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, సో సింపుల్ గా ఆల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, ఓకేనా, ఆల్ కాంగ్రుయెంట్ ఆర్ సిమిలర్, ఆల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండి. బట్ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ నీడ్ నాట్ బి ఏ సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ మనం కాంగ్రుయెంట్ అన్ని సిమిలర్ అవుతున్నాయి, కానీ సిమిలర్ అన్ని కాంగ్రుయెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ మనకి ఆల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటున్నాడు. సో డెఫినెట్ గా దిస్ విల్ బి ద ట్రూ అండి. బట్ ఇక్కడ ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్ అండి. సో అక్కడ అలా ఇవ్వలేదు కనుక సో ఫస్ట్ వన్ విల్ బి ఫాల్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం స్వరూప త్రిభుజాలు అన్నీ కూడా సర్వసమాన త్రిభుజాలు కాదు అండి, కానీ సర్వసమాన త్రిభుజాలు అన్నీ కూడా ఏమవుతాయంటే స్వరూప త్రిభుజాలు. కనుక ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అని చెప్తా ఉన్నాడు కనుక సో వన్ అనేది ఫాల్స్ చెప్పొచ్చు, సెకండ్ వన్ ట్రూ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఉంది చూడండి. if the corresponding angles are equal in the two triangle then they are congruent అంటున్నాడు. సో ఒక విషయం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోగలిగితే, సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే అవి కాంగ్రుయెంట్ అంటున్నాడు, తప్పండి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కి ప్రాపర్టీ ఏం చెప్పామంటే, టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్ ట్రయాంగిల్ if their corresponding angles are equal and their corresponding sides are in the same ratio. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, if corresponding angles are equal in the two triangle then they are congruent అంటున్నాడు. సో డెఫినెట్ గా సో దిస్ విల్ బి ఫాల్స్ అండి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి, అప్పుడు వాటిని మనం సిమిలర్ అంటాం, కాంగ్రుయెంట్ అనమండి. కాబట్టి కాంగ్రుయెంట్ అంటున్నాడు కాబట్టి ఫాల్స్ అవుతుంది. సో కాంగ్రుయెంట్ అవ్వాలంటే యాంగిల్స్ ఈక్వల్, సో సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి రెండు త్రిభుజాల్లో. కానీ ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటున్నాడు కాబట్టి తప్పండి. if the corresponding sides of two triangles are equal then they are congruent. సో డెఫినెట్ గా కరెక్ట్ అండి. సో సైడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో రెండు త్రిభుజాల్లో సమానంగా ఉంటే అప్పుడు వాటిని మనం కాంగ్రుయెంట్ గా మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఒక రెండు త్రిభుజాలు మనం తీసుకుంటే ఇక్కడ నేను ఏబిసి అనే త్రిభుజం తీసుకుంటాను. సో అదే విధంగా మరొక త్రిభుజం వచ్చి ఇక్కడ సో పిక్యూఆర్ అనే త్రిభుజం తీసుకుంటా. ఇక్కడ ఏబి యొక్క లెంగ్త్ అనేది సో PQ కి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా బీసీ లెంగ్త్ అనేది QR కి ఈక్వల్ అవుతుంది, ఏసీ యొక్క లెంగ్త్ అనేది PR కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిసి, సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సో కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ PQR. ఎప్పుడైతే సైడ్స్ లెంగ్త్ ఈక్వల్ ఉన్నాయో యాంగిల్స్ కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కాంగ్రుయెంట్. సో డెఫినెట్ గా ఇది ట్రూ అవుతుంది. ఉన్న దాని ప్రకారం అయితే సో 1 ఫాల్స్ అవుతుంది, సో 3 కూడా ఫాల్స్ అవుతుంది. కాబట్టి సో ఫర్ ది గివెన్ క్వశ్చన్ ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. ఇక్కడ సో స్వరూప త్రిభుజాలన్నీ సర్వసమానాలు అన్నాడు, డెఫినెట్ గా ఇది ఫాల్స్ అవుతుంది. సర్వసమాన త్రిభుజాలన్నీ స్వరూప త్రిభుజాలు అవుతాయి, సో ఇది 100% ట్రూ అవుతుంది.
నెక్స్ట్ వన్, రెండు త్రిభుజాల అనురూప కోణాల జతలు సమానమైతే అవి సర్వ సమానాలు అంటున్నాడు. తప్పు అండి. సో రెండు త్రిభుజాల అనురూప కోణాల జతలు సమానమైతే వాటిని మనం సిమిలర్ అంటాం, సర్వ సమానాలు అంటున్నాడు, స్వరూపాలని చెప్పాలి. కాబట్టి ఇది ఫస్ట్ ఫాల్స్ అవుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సర్వ సమానాలు అంటే ఓన్లీ కోణాలే కాదు, సో భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. సో నెక్స్ట్ వన్, రెండు త్రిభుజాల అనురూప భుజాల జతలు సమానమైతే అవి సర్వ సమానాలు. సో డెఫినెట్ గా ఇది ట్రూ అవుతుంది. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? సో 1 and 3 ఆర్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం, సెకండ్ క్వశ్చన్. If triangle ABC is similar to triangle PQR అంట, then which of the following are true అంటున్నాడు. సో ఏవి ట్రూ అవుతాయో మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో ఏబిసి అనేది PQR కి ఇక్కడ సింబల్, ఈ సింబల్ ని మనం ఈజ్ సిమిలార్ టు అంటామండి. గుర్తుపెట్టుకోండి, ఈజ్ సిమిలార్ టు అని చెప్పి చెప్తా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ రెండు త్రిభుజాలు, సో ఇవి సో సిమిలార్ అంటున్నాడు. సో సిమిలారిటీకి వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఫర్ సిమిలార్ అండి? టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, సో సెడ్ టు బి సిమిలార్ if their so corresponding angles are equal and their corresponding sides are in the same ratio, same proportion. కాబట్టి ఇక్కడ నేను సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ని ఇక్కడ నేను తీసుకుంటాను, ఏ బి అండ్ సి అండి. సో ఇది దేనికి సిమిలార్ గా ఉంది అంటే, సో పిక్యూఆర్ కి సిమిలార్ గా ఉంది అంట. సో పిక్యూఆర్ కి సిమిలార్ గా ఉంది అంటున్నాడు. అలా అయినప్పుడు వీటిలో ఏవి నిజమవుతాయో చెప్పాలి. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సిమిలారిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఏ అనేది దేనికి ఈక్వల్ అవుద్ది అంటే యాంగిల్ బికి ఈక్వల్ అవుద్ది. నెక్స్ట్ వన్, యాంగిల్ బి అనేది దేనికి ఈక్వల్ అవుద్ది అంటే యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుద్ది. నౌ యాంగిల్ సి అనేది దేనికి ఈక్వల్ అవుద్ది అంటే యాంగిల్ ఆర్ కి ఈక్వల్ అవుద్ది. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్, సేమ్ రేషియో. కాబట్టి ఇక్కడ నేను ఏబి యొక్క పొడవు ఈ పీక్యూకి రేషియో తీసుకుంటా. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు, నా ఇది బీసీ అవుతుంది, ఇది క్యూఆర్ అవుతుంది. సో బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, నా ఇది ఏసీ అవుతుంది. సో ఏసీ అన్నా సి అన్నా ఒకటేనండి, ఇది పిఆర్ అవుతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, మీన్స్ దే ఆర్ ద సిమిలర్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది నిజమండి మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ ప్రకారం. వీటిలో ఏవి కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం, ఏవి సత్యమో అడుగుతూ ఉన్నాడు. సో యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఆర్కి ఈక్వల్ అంట, తప్పండి. ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ పీకి ఈక్వల్, ఎందుకంటే ఏబిసి ట్రయాంగిల్ పీక్యూఆర్కి సిమిలర్ అని ఇచ్చాడు కనుక ఏ పీకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు. సో యాంగిల్ ఏ యాంగిల్ పీకి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఆర్కి అయితే ఈక్వల్ అవ్వదు. నా ఇక్కడ చూడండి, ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై పిఆర్ అంటున్నాడు. మరి ఏబి ఏసీ ఎక్కడ ఉందంటే ఇందులో ఏబి ఉంది, ఇందులో ఏసీ ఉందండి. ఒకసారి తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ అక్కడ ఏమి ఇచ్చాడంటే ఏసీ బై పిఆర్ ఇచ్చాడు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏసీని ఇక్కడ డినామినేటర్లోకి, ఈ పీక్యూని పిఆర్ యొక్క న్యూమినేటర్లోకి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏబి బై ఏసీ ఈక్వల్ పిక్యూ బై పిఆర్ అనేది, సో నాకు తెలిసి ఇక్కడ డెఫినెట్ గా ఇది ట్రూ అవుతుంది యాజ్ పర్ అవర్ కండిషన్. సో బోత్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నాడు కాబట్టి. సో సెకండ్ వన్ ట్రూ అవుతుంది. మరి సెకండ్ వన్ ట్రూ అయ్యేటట్టుగా ఇక్కడ ఒకటి ఫస్ట్ ఫాల్స్ అండి. సో ఫస్ట్ ఫాల్స్ కాబట్టి మన ఆన్సర్ డెఫినెట్ గా 1 అయితే కాదు. యాంగిల్ బి యాంగిల్ క్యూ కి ఈక్వల్ అంట. సో డెఫినెట్ గా ఇక్కడ యాంగిల్ బి ఏదైతే ఉందో ఇది యాంగిల్ క్యూ కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పాము కరెస్పాండింగ్ యాంగిల్స్ బి క్యూ కి ఈక్వల్ అవుతుంది కనుక సో డెఫినెట్ గా ఇది కూడా ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అంటే మనకి సెకండ్ వన్ ట్రూ అవుతుంది, థర్డ్ వన్ కూడా ట్రూ అవుతుంది కనుక ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్, ఏసీ బై పీక్యూ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ అంటున్నాడు. సో ఇక్కడ ఏసీ అనేది అక్కడ ఉందండి. సో ఏసీ బై పి, రైట్, ఈ రెండిట్లో కూడా సో మనకి పిఆర్ అనేది లేదు కనుక సో ఫోర్త్ వన్ అనేది ఫాల్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏసీ బై పిఆర్ ఉందండి, మరి ఇక్కడ ఇచ్చిన రెండిట్లో పిఆర్ ఎక్కడ కనపడట్లేదు కనుక నాకు అది ఫాల్స్. కాబట్టి 2 and 3 are true అండి. సో 2 and 3 are true అంటే సో యువర్ ఆన్సర్ విల్ బి, సో చాయిస్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క క్రైటీరియా ఏంటి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ యొక్క క్రైటీరియా ఏంటి అంటే మనం రెండు త్రిభుజాలు సర్వ సమానాలు అవడానికి గల ఉన్న నియమాలు నేర్చుకోవాలి. రెండు త్రిభుజాలు సో స్వరూపకాలు అవడానికి, సో త్రిభుజాల స్వరూపకత అంటారు. ద సిమిలారిటీ, ద క్రైటీరియా ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ నేర్చుకోండి. సో 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటున్నాడు కనుక రెండు త్రిభుజాలు సర్వ సమానం అవ్వాలంటే దాంట్లో ఉన్నటువంటి సో మెయిన్ థీరమ్స్ ఏంటి అనేది మీరు నేర్చుకోగలిగితే ఈ యొక్క క్వశ్చన్స్ మనం వాడు ఎంత టఫ్ లెవెల్ ఇచ్చినా కానీ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. బట్ నా థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మన యొక్క టీజీపీఎస్సీ ఎఫ్ఎస్ఓ పేపర్లో ఇచ్చిన జనరల్ మ్యాథ్స్లో క్వశ్చన్స్ అండి. రైట్, వెరీ సింపుల్.
ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటున్నాడు. అయితే బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 1/3 అయితే దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ బై ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినది ఇక్కడ సో ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ఇది ఎలా ఉంది అంటే సో ట్రయాంగిల్ పిక్యూఆర్కి సిమిలర్గా ఉంది. సిమిలర్ ఉండడం అంటే షేప్ ఒకే రకం ఉంటుంది కానీ సైజ్ ఉండాల్సిన అవసరం లేదండి. రైట్. సో పిక్యూఆర్ అంటున్నాడు కనుక ఇక్కడ నేను పి, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్ తీసుకుంటా. రైట్. సో టూ ట్రయాంగిల్స్ ఆర్ సెట్ టు బి సెట్ టు బి సిమిలర్. అప్పుడు మనం ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ మీద మనకి ఒక థీరం ఉందండి. ఏరియాస్ ఆఫ్ ఏ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సో అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మనం స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు. ఇది మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. స్వరూప త్రిభుజాల వైశాల్యాలు. దానికి సంబంధించే మనకి ఎగ్జామినర్ మనకి ఇక్కడ పెట్టించాడు చూడండి ఇక్కడ. సో ఏబిసి యొక్క వైశాల్యం పీక్యూఆర్ యొక్క వైశాల్యానికి నిష్పత్తి ఎలా చెప్తాము అంటే గుర్తుంచుకోండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ విల్ బి ఈక్వల్ టు ఏమవుద్ది అంటే యొక్క సైడ్ ఏబి ఉంది, యొక్క సైడ్ పీక్యూ ఉంది కదా, వాటి నిష్పత్తి తీసుకుంటే ఏబి బై పీక్యూ ఈజ్ పవర్ 2 అంటే ఆ రెండింటి యొక్క నిష్పత్తి తీసుకొని దాన్ని వర్గం చేయాలి. ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఇది బీసీ ఇది క్యూఆర్ అవుతుంది, బీసీ బై క్యూఆర్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏసీ ఇది పిఆర్ అవుతుంది, ఏసీ బై పిఆర్ పవర్ 2. ఇది సో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ మీద ఉన్నటువంటి థీరం అండి. సో ఇది మీరు ఖచ్చితంగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పీక్యూ పవర్ 2 బీసీ బై క్యూఆర్ పవర్ 2. కానీ ఇక్కడ మనకి బీసీ బై క్యూఆర్ ఎంత ఇచ్చాడంటే 1/3 ఇచ్చాడు. కానీ మనకి అడుగుతున్నది ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి పిక్యూఆర్ బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అంటే దీనికి రెసిప్రోకల్ అడుగుతున్నాడు, రివర్స్ అడుగుతున్నాడు. అప్పుడు మనం సింపుల్ గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఈ రెండు రెసిప్రోకల్ అవుతాయి, ఈ రెండు రెసిప్రోకల్, ఈ రెండు రెసిప్రోకల్ అవుతాయి. కానీ మనకి కండిషన్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 1/3 ఇచ్చాడు కనుక అప్పుడు ఇది ఏమవుతుందంటే క్యూఆర్ బై బీసీ పవర్ 2 అండి. ఇప్పుడు చెప్పండి. సో బీసీ బై క్యూఆర్ అనేది ఇక్కడ మనకి 1/3 ఇచ్చాడు. అప్పుడు మనం క్యూఆర్ బై బీసీ అంటే ఏమవుద్ది 3/1 అవుద్ది. అంతే కదా సార్. ఫ్రెండ్స్ చూడండి, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ 1/3 అయింది అంటే సో దీనికి రెసిప్రోకల్ క్యూఆర్ బై బీసీ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే 3/1 అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ సో 3/1 పవర్ 2 అండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1. కాబట్టి ఈ ఆన్సర్ ఎంత అంటే 9. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిక్యూఆర్ బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చినప్పుడు రేషియో బీసీ బై క్యూఆర్ ఇచ్చాడు, ఇక్కడ అడిగినప్పుడు రేషియో ఏరియా ఆఫ్ పిక్యూఆర్ బై ఏరియా ఆఫ్ ఏబిసి. కాబట్టి రెసిప్రోకల్ తీసుకొని మీరు స్క్వేర్ చేయడానికి ప్రయత్నించండి. 1/3కి రెసిప్రోకల్ 3/1 కనుక 3 స్క్వేర్ ఎంత అంటే 9 ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ రెడీగా 1/9 ఉందండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అంటే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే ఏరియాస్ ఆఫ్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ మీద మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో థియరీ అనేది. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి ఇన్ ద గివెన్ ఫిగర్. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ డిఈ అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఏబికి ప్యారలల్ గా ఉంటుందంట. సో తేల్స్ థీరం ప్రకారం కూడా మనం సింపుల్ గా చెప్పవచ్చు. అంటే ఒక ట్రయాంగిల్లో మనకి ఏదైతే ట్రయాంగిల్ ఇచ్చాడో ఇక్కడ ఈ యొక్క ట్రయాంగిల్ ఏబి అనేది ఇక్కడ ఈ సైడ్స్ యొక్క మధ్య బిందువులను ఎగ్జాక్ట్లీ కలిపితే డిఈ వస్తుంది. ఇక్కడ మనకి డి అనేది ఏబికి ప్యారలల్ గా ఉన్నది అనుకోండి. అప్పుడు మనం సో థీరం ఏం చెప్తుంది అంటే మనకి సింపుల్ గా మనకి ఇక్కడ ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్ బిఈ బై ఈసి అని చెప్పొచ్చు అండి. ఓకేనా. సో సింపుల్ గా నేను దీన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి ఇక్కడ సో ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసి అవుతుంది యాజ్ పర్ అవర్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం అయితే సో ఏమవుతుందనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఒక డయాగ్రామ్ ఉంది కనుక సో దాని ప్రకారం ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్ బిఈ బై సో సిఈ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు కనుక ఇక్కడ నేను సో 3x ప్లస్ 19 బై సో ఏడి బై డిసి ఎంత అంటే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి 3x ప్లస్ 4 బై x అవుతుంది. సో మనం ఇప్పుడు బెస్ట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు మనకి ఇక్కడ x ఇంటూ 3x ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 ఇంటూ 3x ప్లస్ 4గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూడండి. సో వీ రిక్వైర్ ఓన్లీ ఎక్స్ వాల్యూ అండి. సో ఎక్స్ వాల్యూ కాబట్టి ఇక్కడ
x ఇంటూ 3x 3x స్క్వేర్, x ఇంటూ 3x 3x స్క్వేర్. అంటే సో ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్స్లో మనకి 2 అనేది వెళ్ళిపోతుంది, ఎందుకంటే x ఇంటూ 3x 3x స్క్వేర్, x ఇంటూ 19 19x ఈజ్ ఈక్వల్. ఇటు కూడా x ఇంటూ 3x వచ్చి సో 3x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 4 వచ్చి 4x ప్లస్ 3 ఇంటూ 3 వచ్చి 9x అండ్ 3 ఇంటూ 4 12. సో ఇందులో మనకి 3x స్క్వేర్ కట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 19x ఉంది, 4x ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ 13x అండి. ఆ 13x మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినప్పుడు మైనస్ 13x అవుద్ది, ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12. అప్పుడు 19లో 13x పోతే 6x ఈజ్ ఈక్వల్ 12 అంటే హౌ మచ్ ఈజ్ ద x వాల్యూ సార్? 2. కనుక x వాల్యూ 2 అంటే యువర్ ఆన్సర్ విల్ బి సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. రైట్, నౌ నెక్స్ట్ 5th క్వశ్చన్, చివరి క్వశ్చన్ ఈ వీడియోలో. If in a triangle ABC and PQR, AB by QR is equal BC by RP and CA by PQ, then అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సంబంధించి ఒక రేషియో ఇచ్చాడండి. సో మనందరికీ ఐడియా ఉన్నది, సో ఏబిసి పిక్యూఆర్ ట్రయాంగిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఇప్పుడు భుజాల పొడవులు రేషియోస్లో ఇచ్చాడంటే మనం ఇది సిమిలార్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో సిమిలార్ ట్రయాంగిల్ అంటే మనం ఈ యొక్క రెండు ట్రయాంగిల్స్ సిమిలార్ అవ్వాలి అంటే రూల్ ఏంటంటే సో దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మరి ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఈ రేషియో ప్రకారం నేను వీటిలో ఏది సిమిలారో మనం చెప్పాలి. ఎందుకంటే సిమిలారిటీలో సో ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. ఆర్డర్ ఎలా రాయాలంటే ఈక్వల్ యాంగిల్ ఆర్డర్తో రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి బై క్యూఆర్ ఇచ్చాడు, బీసీ బై ఆర్పి ఇచ్చాడు, సిఏ బై పీక్యూ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, రెండు ట్రయాంగిల్స్ మనం సిమిలార్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ వాడు ఇచ్చిన దాని ప్రకారం అయితే సో క్లియర్గా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఏబి అంటున్నాడు. సో లెటర్స్ అజ్యూమ్ దీన్ని మనం ఏబిగా తీసుకుందాం. అప్పుడు ఏబిగా తీసుకున్నప్పుడు బై క్యూఆర్ ఇచ్చాడు కాబట్టి ఇది మనం డెఫినెట్గా క్యూఆర్గా తీసుకోవాలి. నెక్స్ట్ బీసీ అన్నాడు, ఇక్కడ సి పెట్టామనుకోండి, బీసీ బై ఆర్పి అంటున్నాడు కనుక ఇది పి అవ్వాలి. నెక్స్ట్ వన్ సో సిఏ బై పీక్యూ అంటున్నాడు, సరిపోతుంది కదా సార్? అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏబిసి ట్రయాంగిల్ సో క్యూపిఆర్కి అంటే క్యూఆర్పికి మనకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఆల్రెడీ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి ఉన్న వాటిలోంచి ఏది కరెక్టో చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, యాంగిల్ ఏ యాంగిల్ క్యూకి ఈక్వల్, కానీ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం యాంగిల్ ఏ యాంగిల్ పికి ఈక్వల్ కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, యాంగిల్ సి అనేది యాంగిల్ పికి ఈక్వల్ అంటున్నాడు, సో డెఫినెట్గా అవుతుంది. మరి ఇక్కడ బి అనేది క్యూకి ఈక్వల్ అంట, సో కానీ బి అనేది ఆర్కి ఈక్వల్, అందువల్ల ఆప్షన్ 2 కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ వన్ యాంగిల్ బి అనేది ఇక్కడ యాంగిల్ పికి ఈక్వల్ అంటున్నాడు, సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అంటే 1, 2, 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి కాబట్టి డెఫినెట్లీ యువర్ ఆన్సర్ విల్ బి దిస్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. కనుక ఇక్కడ చెప్తున్న థియరీ ప్రకారం ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ సిమిలార్ టు ట్రయాంగిల్ సిఏబి. వాడు ఇచ్చినటువంటి చాలా రాయించండి సిమిలారిటీ ఇందులో. సో పిక్యూఆర్ అయింది కనుక సో నేను పి అంటే సి, సో క్యూ అంటే ఏ అండ్ ఆర్ అంటే బి కనుక ఇక్కడ చూడండి, సో యాంగిల్ పి అనేది యాంగిల్ సికి ఈక్వల్ అయింది, యాంగిల్ క్యూ అనేది యాంగిల్ ఏకి ఈక్వల్ అయింది, యాంగిల్ ఆర్ అనేది యాంగిల్ బికి ఈక్వల్ అయింది. సో చూడండి, ఇక్కడ ఆర్ అనేది బికి ఈక్వల్ అవుతుంది, క్యూ అనేది ఏకి ఈక్వల్ అవుతుంది, పి అనేది సికి ఈక్వల్ అవుతుంది కనుక సో ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఏబి అని చెప్పొచ్చు. ఎలా చెప్పాలంటే ఆర్డరు ఈక్వల్ యాంగిల్స్ ఉండేటట్టుగా ఆర్డర్లో రాసుకోగలిగితే మీకు ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇది అండి మనకి సో ఇక జనరల్ మ్యాథ్స్లో అక్టోబర్ 2017లో జరిగినటువంటి సో ప్లేన్ జియోమెట్రీ టాపిక్ నుంచి ఒక టీజీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఇచ్చినటువంటి సో కొన్ని ప్రశ్నలు తీసుకొని మీకు ఈ వీడియో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదేవిధంగా సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే మీరు సో సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారో, నెక్స్ట్ ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఈ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్న విద్యార్థులకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బ్యాచెస్ వచ్చి ఈ యొక్క సోమవారం నుంచి మేము ప్రారంభిస్తున్నాం. సో కాబట్టి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాల్సిన వారు చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. వెంటనే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని మీరు సోమవారం నుంచి మీ యొక్క తరగతులు మీరు ప్రారంభించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.